17 మంది ఎమ్మెల్సీలు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? కక్ష పెట్టి మా ఒక ఎమ్మెల్సీ స్కూల్ పైన దాడి చేస్తున్నారు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రూల్స్ చట్టం తన పని తను చేసుకుంటుంది. ఈరోజు మీ స్కూల్కి కావచ్చు, మీ కాలేజీకి కావచ్చు, ఎవరి కాలేజీకైనా ఆ స్టాండర్డ్స్ ఉండాల్సిందే కదా. మీ స్కూల్కి మాత్రమే చేయలే. ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గరలా లాస్ట్ వీక్ నారాయణ గారు కాలేజీకి చేశారు. భీమవరంలో లాస్ట్ వీక్ నారాయణ గారు కాలేజీకి చేశారు. అది ర్యాండమ్గా చూసుకుంటా పోవడమే. అంతెందుకు ఇక్కడ ఎన్ని హోటల్కి చేస్తున్నారు? ఒకవేళ అది వైసీపీ వాళ్ళ హోటల్ అయితే వైసీపీ వాళ్ళకి చేసినట్ట? మరి దానికి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫైర్కి కావాల్సిన కండిషన్స్లో, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. చిన్న ఏమైనా జరిగితే దానికి కావాల్సిన ఎన్ని నామ్స్ అయ్యి కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ కక్షలు పెట్టే పని అయితే ఎవరైనా వ్యాపారం చేయగలుగుతారా? కక్ష పెట్టే పని అయితే మంత్రి గారి పైన కావాలని వీళ్ళు చెప్పడం తప్ప ఆయన స్వభావం కక్ష పెట్టే స్వభావం కాదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు గీరి దాన్ని కొండంతా చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మేలు. వ్యాపారం అన్నప్పుడు మేము చేసాం వ్యాపారాలు, అనేక కష్టాలు వచ్చాయి. ప్రభుత్వం లేనప్పుడు అనేక కష్టాలు పడాం. ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పెట్టారు. అవన్నీ దాటుకొని వచ్చాం. మీ ప్రభుత్వంలో ప్రశాంతంగా చేసుకుంటాము, ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటాం అంటే నువ్వు బాగుంటే ఎవరేం చేయరు. సమాజంలో నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు చేయరు. ప్రతి దానికి నేను ఉన్నానన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. అప్పుడు నేను ఈ దేశాన్ని మోస్తున్నానని అన్నిటికీ ముందు ఉండాలన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. ఏమి నీకు నిజంగా మీ హాస్టల్కే మీ కాలేజ్కే వచ్చారు, నామ్స్లో ఉన్నావా లేవా? దట్స్ ఇట్. నీకే చేశారు, ఆయనకి చేయలేదు, ఆయనకి మళ్ళా చేస్తాం. ఇప్పుడు నీకు చేసాం కదా, అన్ని నామ్స్ పైన ఉన్నావా లేదా? ఉంటే నీకు ఎవరేం చేస్తారు ఈ భారతదేశంలో? మీరు నామ్స్ పైన ఉండండి. దానికి పోయి నా ఒక్కడికే చేశారు కావాలని కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కక్ష తీర్చుకోము. కానీ అది ఇంకోటి కానీ అదేదో వేరే ఇండస్ట్రీ కానీ కాదు, చదువులు చెప్పే ఇన్స్టిట్యూషన్స్, దానిపైన ఎవరు కక్ష తీర్చుకోవాలని ఉండదు. కావాలని మీరు రాజకీయ బురద వేయొద్దు. మీరు క్లీన్ చేసుకోవాల్సిన బురద ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి. నామ్స్ ఏమైనా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలంటే కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోండి. అంతే తప్ప 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ అరుపులు కేకలేస్తే ఏమవుద్ది? ఎవరికి కానీ ఏమవుద్ది? చట్ట ప్రకారం పోతుంది గవర్నమెంటు. చట్ట ప్రకారం మీరు కరెక్ట్ ఉంటే అన్నీ చూపించండి. నీకు ఫైర్ వస్తుందా? ఎంతమంది పిల్లలకి ఎన్ని స్క్వేర్ ఫీట్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంబులెన్స్ వస్తుందా మీ దగ్గరికి? ఫైర్ ఇంజిన్ వస్తుందా మీ కాలేజీల దగ్గరికి? చుట్టుపక్కల రాలేదు. మనుషులే పోవడానికి కష్టంగా ఉంది రోడ్ల పైన. ఎవరైనా చెప్పారా? అవన్నీ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, సంతోషం. బట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో మేము పేరెంట్స్గానో కామన్ ప్రజలుగా మాకు నామ్స్ తెలియకపోవచ్చు. ఏమైతే నామ్స్ ఉన్నాయో అది ఎవరున్నా, అది నారాయణ సార్ అన్నా అది అడర్ చేయాల్సిందే, చైతన్య ఆయన అడర్ చేయాల్సిందే, కృష్ణ చైతన్య ఆయన అడర్ చేయాల్సిందే. మీరు ఈరోజు నేను మిస్టర్ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఠేకేదార్ అంటున్నప్పుడు నువ్వు క్లీన్గా ఉండాలి. ఎవరు కానీ అది, లేదా అందరిలాగానే ఉండాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఎంతమందిని తీసుకువచ్చినా చట్టం చేసే పని చేస్తున్నాం తప్ప, నామ్స్ ప్రకారం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి, అక్కడ చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఎవరికి ఆలోచన లేదు. దయచేసి ప్రజలకు కానీ చెప్తున్నాం, మంత్రి గారు అటువంటి ఆలోచన ఉండే వ్యక్తి అయితే ఇన్ని రోజులు ఎవరు చేయలేరు, వ్యాపారాలు చేయలేరు. ప్రభుత్వం అట్లా కక్ష తీర్చుకోవాలంటే ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో ఏమేం చేశారు మీ అందరికీ తెలుసు. నిర్దాక్షిణంగా అన్నీ మూసేశారు. అలాగే ఎవరు చేయట్లేదు. కావాలని ఆ అధికారులు తమ పని చేసుకుంటున్నారు, అది ర్యాండమ్గా చేస్తున్నారు. అందుకోసం దీన్ని ఊరికనే రాజకీయం చేయొద్దు. అంటే ఎమ్మెల్సీలు వచ్చి రోడ్లపైన కూర్చుంటే నామ్స్ మారిపోతాయా? కాబట్టి నేను ముఖ్యంగా వాళ్ళకి కౌంటర్ వేయట్లేదు. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ ప్రభుత్వం కక్షలు తీర్చుకునే ప్రభుత్వం కాదు. అది కానీ బిడ్డలు చదివే దగ్గర అసలు ఇది చదువులు ఉండే దగ్గర అసలు మేము ఇబ్బంది చేయాల్సిన ఆలోచనే లేదు. ఏదైతే నామ్స్, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రతి ఇన్స్టిట్యూషన్ నామ్స్ ప్రకారం నడవాల్సిందే. అది
ఎవరున్నా దాంట్లో తప్పదని కానీ తెలియచేస్తున్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.